హాయ్ అందరికీ. మనము ఎన్నిసార్లు చికెన్ మటన్ తిన్నా కానీ ఈ పచ్చి పులుసు ఇచ్చినంత సాటిస్ఫాక్షన్గా ఏ కర్రీ ఇయ్యదు అనిపిస్తుంది నాకైతే. ఎన్ని మటన్ ఎంత వేరే కర్రీలు తిన్నా కానీ పచ్చి పులుసుతోనైతే అది వేరే ఉంటుంది. అది కూడా ఈ చింతకాయతోని పచ్చి పులుసు అయితే ఇంకా సూపర్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము పోయేలోపు మా ఇంట్లో చింతకాయలు ఉండనమాట. చింతకాయలు ఉంటే మా అమ్మనైతే చింతకాయతోని పచ్చి పులుసు చేయమని చెప్పిన. మా అమ్మ చేసింది చాలా మంచిగా చేస్తుంది అనమాట. మా అమ్మ చింతకాయ చారు ఎట్లనో ప్రాసెస్ మీరు కూడా చూడండి. ముందుగా చింతకాయలు ఉడకబెట్టేసుకొని అందులో వచ్చిన రసం అంతా తీసుకొని అందులోకి ఉల్లిగడ్డ, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు పోపులోకి ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంది అంటే ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే చేస్తున్నాం అనమాట. కారం పొడి వేయకుండా ఇందులో ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయినాక ఈ చింతపండు చారు అందులో పోసేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.